హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఒకడు తెలుగుడు అయితే ఉన్నాడని చెప్పాను కదా. వాడైతే ఇంటికి వెళ్ళాడనమాట. ఇంటికి వెళ్ళి ఒక 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తే నాకైతే ఫోన్ చేశాడు. అంజీ ఏమైనా తీసుకురావాలంటే నేను వచ్చేసి అవి తీసుకురా ఇది తీసుకురా అనకుండా నీట్గా పచ్చడి ఐటెం లాంటిది ఏదైనా తీసుకురారా బాబు, చాలా రోజులు అవుతుంది తినంటే నీట్గా చికెన్ పచ్చడి అయితే పట్టుకొని వచ్చాడనమాట. చికెన్ పచ్చడి తినాలంటే వేడి వేడి రైసే ఉండాలి కాబట్టి తీరా చూస్తే రూమ్లో రైస్ అయితే అయిపోయింది. పక్కన ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళి నీట్గా రైస్ ప్యాకెట్ అయితే భుజాన్ని వేసుకొని వచ్చి కరెంట్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టాను అనమాట. రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూశారు కదా, నీట్గా అలా కింద కూర్చొని, నేను ఎప్పుడు తిన్నా కింద కూర్చొనే తింటానండి. ఎందుకంటే కింద కూర్చొని తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి కిందే కూర్చొని తింటాను. టేబుల్ ఉన్న కూర్చొని నేనైతే పైన కూర్చొని తినండి. నా వీడియోలు చాలా వీడియోల్లో చూసే ఉంటారు మీరు. అన్నీ కింద కూర్చొని వీడియోలు తీస్తూ ఉంటాను. ఇది వచ్చేసి అలాగే వేడివేడి అన్నంలో నీట్గా అలా చికెన్ పచ్చడి వేసుకొని దానిపైన అలా నెయ్యి వేసుకొని అలా కలుపుకొని ముద్దను ఓట్లో పెట్టుకుంటే నిజంగా చెప్తున్నానండి, మాటలు రావట్లేదు, నిజంగా స్వర్గంలో ఉన్నట్టు ఉంది. నీట్గా సూపర్ ఉంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. అలాగే వీడియో ఎలాగుందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటా బాయ్ ప్లీజ్.